1 ఇయర్ ఏడాది పాలన పూర్తి చేసుకొని సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు హామీలపై దృష్టి పెట్టాల్సినటువంటి ఈ టైంలో, అమలు విషయంపై దృష్టి పెట్టాల్సిన ఈ టైంలో కాంగ్రెస్లోనే స్వపక్షంలోనే విపక్ష నేతలు తయారవుతున్నారు. అది రేవంత్కి పెద్ద తలనొప్పిగా. రీజన్స్ ఏమై ఉంటుందని మీ పార్టీలో చర్చ చేస్తారు? ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు అధినాయకుడు ముఖ్యమంత్రి గారు లేదా క్యాబినెట్ మంత్రులు ఒక ప్రాజెక్ట్ కానీ ఒక పథకాలు కానీ ప్రవేశపెట్టినప్పుడు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలందరూ కూడా గొప్పగా ఎలివేట్ చేస్తూ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే తిట్ల పురాణం చేసి ఆఖరి 2 నెలల్లో తిమ్మిని బమ్మి చేసి అలివి కాని హామీలు ఇచ్చి ప్రతిదానికి ఎక్కువ ఇస్తానని చెప్పి ప్రతిది కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా ప్రతిదానికి కూడా ఎక్కువ ఇస్తాం. అంటే అన్నీ మనకు తెలిసినాయి. రుణమాఫీ 1,00,000 ఉంటే నేను 2 లక్షలు ఇస్తాను, మీరు 5 సంవత్సరాలు తీసుకున్నారు మేము వెంటనే ఇచ్చేస్తాము, మీరు భరోసా 10 ఇచ్చిండ్రు, మేము రైతు బంధు పేరు మేము 15 ఇస్తాము, మీరు 2,000 పెన్షను మేము 4,000 ఇస్తాము, మీరు 1,00,000 ఇచ్చారు మేము తులం బంగారం ఇస్తాము, తర్వాత మహిళలకు 2,500 రూపాయలు గృహిణికి ఇస్తాము, బిడ్డకి స్కూటీ ఇస్తాము, కొడుకు ఫీజు రియంబర్స్మెంట్. అంటే అవన్నీ చెప్పి అధికారంలోకి వచ్చినాక తిట్ల పురాణం, అదే తిట్ల పురాణం మొదలుపెట్టి తొక్కుకుంటూ వచ్చిన పేగులు మెడలేసుకుంటా, కనుగుడ్లతో గోళీలు ఆడుకుంటా, ఈపు విమానం మోయిస్తా, తొండలు జోరిస్తా, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష అంటే ఎట్లా ఉండాలంటే నాయకుని బట్టి గ్రామాలకు ఉరకాల, అంత గొప్ప స్కీమ్స్ను ఎక్స్పోజ్ చేయాలి. అలాంటి స్కీమ్స్ ఏమైనా తీసుకొచ్చారంటే ఏ ఒక్క కొత్త స్కీమ్ తీసుకురాలి. రేవంత్ మార్క్గా హైడ్రా పేరు మీద ఇండ్ల గులగొట్టుడు, అదేవిధంగా మూసి ప్రక్షాళన పేరుతోటి ఇండ్ల గులగొట్టే కార్యక్రమం, తర్వాత రైతు రుణమాఫీ అని పెట్టేసి రైతు రుణమాఫీ అని చెప్పేసి డిసెంబర్ 7 వస్తున్నాం, 9 సోనియా గాంధీ పుట్టినరోజు గతం 2 లక్షలు ఏకకాలంలో చేస్తాం, పోన్లీ ఉరుకుల్ని తెచ్చుకోండి అని చెప్పేసి కార్యక్రమం అయిపోగానే 9 పోయింది, 100 రోజులలో చేస్తామనుడు, 15 ఆగస్టు అని చెప్పడము, దసరా అని చెప్పాడు, మళ్ళీ డిసెంబర్ అని చెప్పాడు, జనవరి 26 అని చెప్పాడు. అంటే ఇన్నిసార్లు మళ్ళీ ఎవరు చెప్పిన విధంగా ఎటు పోతే అక్కడ ఉన్న దేవుని మీద ప్రమాణం చేయడం, మొత్తం అందరు దేవుళ్ళందరినీ కూడా ప్రమాణం చేసి అట్లా దేవుళ్ళని కూడా బలి చేసే కార్యక్రమాలు. ఇట్లా ఏ స్కీమ్ తీసుకున్నా రైతు రుణమాఫీ వాళ్ళు చెప్పిందే 42 లక్షల మంది రైతులు 31,000 రూపాయలు అవసరం పడతాయి, అందరికీ 2 లక్షల వరకు ఇస్తాం, 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే 30,000, 40,000, 50 ఉంటాయి మీరు కట్టండి, తర్వాత అవి కూడా ఇచ్చేస్తామని చెప్పేసి ఈరోజు వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారమే 22 లక్షల మంది రైతులకు 20,000 కోట్లు బ్యాంకులో ఇచ్చినామని, అది బ్యాంకులో జమ అయింది 18,000 కోట్లు. తర్వాత ఎక్కడ పోయి ఏదన్నా మీటింగ్లో కానీ ఒక రైతును పట్టుకొని అడిగితే 50,000, 30,000, 90,000 కూడా మాకు రాలేదని చెప్పడే సంపూర్తిగా. అంటే చెప్తాను అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అసమర్థ పాలన వల్ల అవినీతి పైన అక్కడ బడ్జెట్ లోటు వల్ల మేము తీర్చలేకపోతున్నాం. అది చాలా తప్పండి. అంటే నీకు హామీలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా మా బడ్జెట్ మేము ఎట్లా అమలు చేసినాము, ఆఖరి వరకు ఎట్లా తీసుకురాగలిగినాము, దళిత బంధు ఎట్లా ఇవ్వగలిగినాము, గొర్రెలు ఎట్లా ఇవ్వగలిగినాము, ప్రతిదీ కూడా అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రము 28 రాష్ట్రాలకు మోడల్గా ఉన్నది. ఏ రంగం చూసినా ఇరిగేషన్ రంగం తీసుకుంటే నెంబర్ 1, ఎడ్యుకేషన్ రంగంలో నెంబర్ 1, ఐటీ రంగంలో నెంబర్ 1, సంక్షేమ గ్రామాలు అభివృద్ధి చేయడంలో జాతీయ స్థాయిలో ఇచ్చిన అవార్డులు సగం కంటే ఎక్కువ తెలంగాణకే రావడం జరిగింది. రైతు విధానంలో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు ఐక్యరాజ్య సమితి మెచ్చుకునే స్థాయికి వెళ్ళింది. తర్వాత మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లిచ్చే కార్యక్రమం, మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ మరమ్మతులు చేసే కార్యక్రమం, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల. అంటే వాళ్ళు చెప్పేది అది ఒక్కటే కదా, ప్రతి దాంట్లో అవినీతి జరిగింది. ఇప్పుడేమో 10 ఏళ్లలో అవినీతి అంటున్నారు కదా, సంవత్సరంలో ఎక్కలేని అవినీతి. మేము చేసిన మా గవర్నమెంట్ చేసిన పనులలో మీరు మొత్తం పోటీపడి నువ్వెంత తీసుకో నువ్వు తీసుకో, నేను ఎంత తీసుకోవాలి నేను తీసుకుంటా, ఒకళ్ళు జోలికొకళ్ళు రావద్దని సీఎం గారు మంత్రులు ఎవరు కౌంటింగ్ ఎవరు కౌంట్ వాళ్ళే ఓపెన్ చేయడం జరిగింది. అందులో బట్టి విక్రమార్క నెంబర్ 1 ఉన్నాడు. ఓపెన్గా వాళ్ళ మిస్సెస్ కూడా ఇన్వాల్వ్ చేసి కూడా చేసే కార్యక్రమం కదా. అందుకనే అవినీతి అనేది ఏదో అన్ని మంచి చేసినా కానీ అవినీతి అయిందని చెప్పేసి అంటే చాలా తప్పు కదా. అవినీతి రాజకీయాలలో ఆ మాటకు అర్థం ఉండదు.
ఎందుకంటే ఈరోజు వాళ్ళు మోటు సామెత ఉంటుంది కదా, వాళ్ళు చేస్తేనే మోటి వీళ్ళు చేస్తోటి అన్నట్టు. కాబట్టి అది కాదు, నువ్వు పని ఇప్పుడు 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 ఒక సంవత్సర కాలంలో 1,44,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినాం. సరే, మేము 10 ఏళ్లలో మొన్న పోయిన అసెంబ్లీలో చర్చ పెడితే 4,28,000 కోట్లు అని చెప్పేసి లెక్కలతో పాటు మన వివరాలు మొత్తం కూడా హరీష్ రావు గారు నిండు సభలో చెప్పడం జరిగింది. వాళ్ళు ఎక్కువ అనుకోవచ్చు కాక. అయితే నువ్వు ఒక్క సంవత్సరంలోనే 1,40,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఏం చేసినావు చెప్పంటే ఒక్క పని కూడా లేదు. ఏమైనా తీసుకురావడం, నెలకొకసారి ఢిల్లీ పోవడం, అక్కడ కప్పం చెల్లించి రావడం. ముఖ్యమంత్రి కాపాడుకోవాలంటే అక్కడ కప్పం కట్టాలి. ఎందుకంటే ఇటు మంత్రులు ఆయన మీద ఎలిగేషనే, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి మీద ఎలిగేషనే, ప్రజలైతే తిరగబడే, ప్రతిపక్షాలు ఎట్లాగా ఉండనే ఉన్నాయి. ఏదైనా అందరు మెచ్చుకునే పని. ఇప్పుడు ఆఖరికి మీరు మొదట అడిగిన ప్రశ్న, ఎమ్మెల్యేలు గొప్పగా సీఎం గురించి చెప్పాలన్నప్పుడు ఆయన ప్రవేశపెట్టే కథలు, ప్రాజెక్టులు అంత గొప్పగా ప్రజల్లోకి వెళ్ళగలగాలి. ఏ ముఖం పెట్టుకొని పోయి ఎత్తారు? నువ్వేనా పెన్షన్ పెంచడం అని ఎక్కడ పోతారా? 2,500 ఇచ్చినని చెప్పేసి ఓ పండుగ చేసుకుంటారా? లేకపోతే రైతు బంధు గ్రేట్ ఇచ్చినా అని పోతారా? మొత్తం కొండందో వెల్కని పడినట్టు జనవరి 26 తారీఖు నాడు మొత్తం రైతు భరోసా ఇస్తామని చెప్పేసి పెద్ద ప్రచారం చేసి ఆఖరికి ఈ రాష్ట్రంలో 12,674 గ్రామ పంచాయతీలు ఉంటే మొత్తము మండలంలో తీసుకుంటానే స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అన్ని గ్రామ పంచాయతీల్లో చిన్న గ్రామ పంచాయతీ తీసుకొని ఆ గ్రామ పంచాయతీలో ఒక్కొక్క కాగితమే ఇవ్వడం. ఇండ్లు మంజూరైందని ఒక కాగితం ఇవ్వడం, అది ఇల్లు ఇచ్చలేదు, ఏం లేదు. అట్లాగే తర్వాత రేషన్ కార్డు అని ఇవ్వడం, ఎకరం లోపు ఇస్తానని ఇవాళ పడ్డాయి, నిన్నటి నుంచి పడుతున్నాయని చెప్తారు. అక్కడ కూడా ఇప్పుడు పడే పరిస్థితులు. అంటే ఏదన్నా గ్రేట్గా డప్పు కొట్టకుండా పోయి ఒక ప్రజా ఏమంటారు దాన్ని మామూలుగా గ్రామ పంచాయతీ గ్రామ సభ ఏర్పాటు చేసి చప్పట్ల మధ్యలో ప్రకటించడానికి ఏమి లేదు కదా. చప్పట్లు కొట్టి ప్రకటించడానికి ఏం లేదు. ఎమ్మెల్యేలు గెలిచేం లాభం? ఏం చేయలేని పరిస్థితి, ఒకవేళ కనుక ఏం చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అట్లే తీసుకుపోతాం. మేము కొత్తగా వచ్చినా మాకు కొంచెం సమయం ఇవ్వండి అని 6 నెలలు తీసుకుంటాం, సంవత్సరం తీసుకుంటే ఎవరు అడగాలి? ఎవరికంటే ఇస్తానంటే ఆశ, కొడతానంటే భయం. ఇక్కడ కొట్టడానికి ఆయనే ఉన్నాడు, ఇత్తడానికి ఆశ పెడుతున్నాడు, రెండు ఆయనే చేస్తూ ఉన్నాడు. కాబట్టి అది కుడిలో పడ్డ ఎలకలెక్క ఎమ్మెల్యేలు కొట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరు కూడా ఏ ఊరికి ధైర్యంగా ఒక్క ఎమ్మెల్యే గ్రామ సభలు మొన్న వారం రోజులు జరిగితే ఒక్క ఎమ్మెల్యే పోయిన పాపంలో తరిమి కొట్టిండ్రు, ఎమ్మెల్యేలను తరిమి కొట్టిండ్రు, గ్రామ అధికారులను కూడా తరిమి కొట్టే పరిస్థితి. ఎట్లా పోతారు చెప్పు? గ్రామాలకు ఎట్లా పోతారు? మంత్రులే పోలేని పరిస్థితి. ఒక ఎమ్మెల్యే పోవాలంటే ఇంటింటికి ఓటు అడిగినతడు. నువ్వు ఏం చేసినాడు? పోతావు ఇంటికి పోతే అమ్మడితో ఏమయ్యా 2,500 ఇస్తానని ఇచ్చినా నాకు ముసలాడు బిడ్డ ఏమైంది 4,000 ఇస్తానంటే ఏమైంది అంటది. నా స్కూటెడ్ బాయ్ అంకుల్, నా స్కూటెడ్ బాయ్ అని బిడ్డ అంటది. ఈ బంగారం పెళ్లి చేసుకున్నామంటే బంగారం ఏమన్నాడు. ఏ ఇంటికి పోయి ఓటు అడిగే ధైర్యము ఇవాళ కాంగ్రెస్లోకి లేదు, తిరిగే పరిస్థితి అసలుకే లేదు. ఇట్ ఈస్ ట్రూ. ఇందులో ఒక్కడు కూడా నేను అబ్జల్యూట్లీ నిజమే మాట్లాడుతున్నా, అబద్ధం లేదు. ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లుందంటే కుడిదిలో పడ్డ ఎలకలాగా ఉన్నది పరిస్థితి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల వల్ల. రైట్ దిలీపాచారి గారు ఎలా చూస్తుంది? అంటే బీజేపీ ఎందుకో సైలెంట్గా ఉంటుంది, ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతున్నా కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. అంటే వాళ్ళిద్దరూ ఒకటేనా? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా బీఆర్ఎస్ ముందు నుంచి చెప్తోంది ఆ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే, లోపాయికారి ఒప్పందం ఏదో ఉందని మీ మీద మొదటి నుంచి కూడా ఒక ఆరోపణ. ఇప్పుడు చూస్తుంటే మరి రాష్ట్రంలో ఇంత జరుగుతున్న సైలెంట్గా